సీక్వెల్ తర్వాత రష్మిక పనైపోయినట్టే అంటున్నారు. కానీ ఇంతలోనే పుష్ప 3కి గేట్లు తెరుచుకునేలా ఉన్నాయనేశారు. అది ఎప్పుడు నిజమవుతుందో తేలలేదు. కానీ పాన్ ఇండియా కొత్త సినిమాలకు మాత్రం రష్మిక కేర్ ఆఫ్ అడ్రస్ అవుతోంది. 6 డజన్ బడా బడ్జెట్ మూవీలతో ఫుల్ బిజీగా మారుతోంది. ఆ రూట్ లో తనకి లక్ కలిసొస్తున్నట్టుంది. పుష్ప 2 ఆగస్టు 15కి రాబోతోంది. ఆ తర్వాత రష్మిక ధనుష్ తో శేఖర్ కమల తీసే మూవీతోనే బిజీ అవుతోంది. ఆ తర్వాత ఏంటంటే వెంటనే యానిమల్ సీక్వెల్ పేరు వినిపిస్తోంది. ఎలా చూసినా కనీసం 2 ఏళ్ల వరకు పాన్ ఇండియాని ఊపేసే బంపర్ ఆఫర్లతోనే రష్మిక బిజీ అయ్యేలా ఉంది. యానిమల్ దెబ్బతో మరోసారి రష్మిక పాన్ ఇండియా లెవెల్లో దూసుకువెళ్లింది. ఓవైపు పుష్ప, మరోవైపు యానిమల్ అంటూ వీటి సీక్వెల్స్ తో దూసుకువెళ్లే పనిలో ఉన్న రష్మికకి రెబెల్ స్టార్ నుంచి కూడా బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రెజెంట్ పుష్ప 2 షూటింగ్ తో బిజీ అయిన రష్మిక పుష్ప 2ని పూర్తి చేశాక కుబేరా షూటింగ్ తో బిజీ అవుతుందట. ఇవే సైమల్టేనియస్ గా తను ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాతే సీక్వెల్స్ తో పాటు ప్రభాస్ మూవీ చేయబోతోందని తెలుస్తోంది. పుష్ప 2 ఆగస్టు 15న రాబోతోంది. ఆ తర్వాత పుష్ప 3 ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే రష్మికకు మరో పాన్ ఇండియా ప్రాజెక్టు చేతిలో ఉన్నట్టే. ఇలాగూ యానిమల్ సీక్వెల్ యానిమల్ 2తో తను మెరవబోతోంది. అది కాకుండా పుష్ప 3 ఉంటే మాత్రం హీరోయిన్స్ అందరిలో తనను మించిన లక్కీ లేడీ మరొకరు ఉండరు. రష్మిక లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తోందంటేనే తనకి ఆఫర్ల వరద తగ్గటమే కారణమన్నారు. కానీ పాన్ ఇండియా ప్రాజెక్టులకు తనే కేర్ ఆఫ్ అడ్రస్ అవుతోంది. ప్రభాస్తో హను రాఘవపూడి తీసే మూవీలో 2 హీరోయిన్ గా రష్మిక కనిపించబోతోందట. సీతారామం టీం మొత్తం రిపీట్ అవుతుండటంతో ఇలా మరో పాన్ ఇండియా ప్రాజెక్టుని కూడా పట్టేసింది రష్మిక.